ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా కూటమి ప్రభుత్వం లేదంటే తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి హైదరాబాద్‌ని ఏ స్థాయిలో డెవలప్ చేశారో, ఇప్పుడు విశాఖకు గూగుల్ డేటా సెంటర్‌ని తీసుకొచ్చి అంతకు మించి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ అలాగే ఆర్థిక దిశను సమూలంగా మార్చివేసే ఒక నవశకానికి విశాఖపట్నం వేదిక అయ్యింది. దానికి కారణం ఎవరు అంటే ఆ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారే. ఇది చెప్పేది. అంటే వాస్తవానికి నిజంగా ఓకే, గూగుల్ డేటా సెంటర్ రావచ్చు, రేపు పొద్దున్న రిలయన్స్ వాళ్ళది కూడా డేటా సెంటర్ వస్తుంది అని అంటున్నారు. వీటి వల్ల ఆర్థిక దిశ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ది మారిపోద్దా? అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నారా లోకేష్ గారు తీసుకొచ్చిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారానే ఇప్పుడు ఎక్కువ పెట్టుబడులు కూడా వస్తున్నాయి విశాఖకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ. భవిష్యత్తులో పూర్తిగా మారిపోబోతోంది ఆంధ్రప్రదేశ్ వాతావరణం అంతా అనేది. ఇది ఎంతవరకు ఇమీడియట్ గా సాధ్యం అవుతుందో, లేదంటే వీళ్ళ విజన్ 2047 అన్నట్టు ఎప్పుడుకో దీన్ని చూడాలా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా విశాఖ ఒక గ్లోబల్ టెక్ హబ్ గా మారుస్తారు అనేది ఓకే, ఆటోమేటిక్ గా మారుతుందేమో, అది ఎవరు చేసినా చేయకపోయినా. కాకపోతే కంపేర్ టు హైదరాబాద్, ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ తీసుకురావడం వల్లే అలా ఉంది ఆ పరిస్థితి హైదరాబాద్. ఇప్పుడు ఆ స్థాయిలోనే విశాఖ కూడా వెళ్ళబోతోంది అనేది నిజంగా ఆ కంపారిజన్ ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్గా ఆంధ్రాకి గూగుల్ రావడం మంచి పరిణామం, రిలయన్స్ ఒకటి రావడం మంచి పరిణామం. కానీ అతి సర్వత్ర వజ్జయెత్తని అతి ప్రచారం అనవసరమైనటువంటి. మైక్రోసాఫ్ట్తోనే హైదరాబాద్ మారిపోయిందంటే అది వాళ్ళ మూర్ఖత్వంతో కూడిన ప్రచారం. మైక్రోసాఫ్ట్ వన్ ఆఫ్ ద కంపెనీ అక్కడ. అంతకుముందు ఎప్పటి నుంచినో ఉన్న కంపెనీలన్నీ ఏమైపోయినాయి? హైదరాబాదు అన్నటువంటిది ఏదో నేనే సృష్టించానంటే, ఆయన ఉన్నది పరిపాలన అక్కడ ఈడ్చిపెడితే 9 సంవత్సరాలు. ఇక్కడ మరి 7 ఏళ్ళు ఉన్నారు కదా. మరి హైదరాబాద్ను సృష్టించింది ఇక్కడేమైంది? ఆయన సృష్టించడానికి ఇక్కడ డెవలప్మెంట్ ఎందుకు సాధ్యం కాలేదు? అందులో కూడా 1999కి ఆ హైటెక్ సిటీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది నేను వస్తే పూర్తి చేస్తానన్నారు. వచ్చారు రెండోసారి. వచ్చిన తర్వాత 2004 దాకా ఆయన అధికారంలో ఉన్నారు, అంతే కదా. అప్పటికేముందని దాంట్లో? ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారని అసలు? ఆయన ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కాదు కదా. అదో బిల్డింగ్ కట్టారు అంతే. అదేమంటారు ఆయన కట్టడం వల్లనే జరిగిందంటే, ఇప్పుడు ఇక్కడ కూడా కట్టారు కదా అమరావతిలో 3 బిల్డింగులు. మరి ఎందుకు కాల అభివృద్ధి? అనంతపురంలో కియా కట్టారు కదా, అంతకు మించి ఏం జరిగింది అక్కడ అభివృద్ధి? అది నగరానికి సంబంధించినటువంటి అనుసంధానము ప్లస్ బెంగళూరు, చెన్నై, హైదరాబాదు రొటీన్ డెవలప్మెంట్. ఇప్పుడు వైజాగ్ కూడా రొటీన్ డెవలప్మెంట్కి మన స్టాంప్ వేసుకుంటున్నారు, అంతకు మించి ఏం లేదు. అమరావతి నేను చేస్తానన్న వాళ్ళు అకస్మాత్తుగా విశాఖపట్నం మేమే చేస్తున్నాం అని ఎందుకు చెప్పుకుంటున్నారు? అదే విశాఖపట్నం క్యాపిటల్ అని ఎందుకు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇక్కడైతే క్రియేట్ చేయడం కష్టం, అక్కడ ఆల్రెడీ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్, ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ ఉంది, అలా కేంద్ర సంస్థలు అరడజన పైనే ఉన్నాయి, అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి, అనేక సాఫ్ట్వేర్ కంపెనీ ఆల్రెడీ ఉన్నాయి. భారతదేశంలో టాప్ 10 ఫైనాన్షియల్ హబ్ కిందన అది ఇవాళ కాదు 30 ఏళ్ల నుంచి ఉంది వైజాగ్. అందులో వీళ్ళకి కొత్తగా వచ్చేది ఇప్పుడు గూగుల్ వాడు వచ్చాడు, వస్తాడు. డేటా సెంటర్లో 200 ఉద్యోగాలు వస్తాయి. 200 ఉద్యోగాలు అక్కడ. ఈడు రేపు రిలయన్స్ వాడు వచ్చినా అంతే. అదే డేటా సెంటర్ వలన ఉద్యోగాలు ఏమీ రావు. డేటా సెంటర్ వలన వేల మంది ఉపాధి పోతుంది. ఎట్లాగంటారా? ఇప్పుడు డేటా సెంటర్కి ఒక 5,000 ఎకరాలు ఇచ్చారనుకుందాం, లేదా ఒక 1000 ఎకరాలు ఇచ్చారనుకుందాం. 1000 ఎకరాలతో కనీసం ఒక 500 మంది ఉపాధి పోయినట్టేగా. రైతులు కదా, వాళ్ళ భూమి కదా, వాళ్ళు పండించుకునేది కదా, దాంట్లో ఆధారపడ్డ వ్యవసాయ కూలీలకు ఉపాధి పోయినట్టే కదా. 1000 మంది ఉపాధి ఉద్యోగం పోయి 1000 కుటుంబాల ఆధారం పోయి 200 మంది ఉద్యోగాలు చేస్తారు అక్కడ. ఇది అక్కడ జరిగే డెవలప్మెంట్. గూగుల్దైనా అంతే. కాకపోతే వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే, డేటా సెంటర్ అక్కడ ఉంటుంది కాబట్టి రేపు పొద్దున ఆ డేటా సెంటర్ ఉంది కాబట్టి మేము ఇక్కడే మా కంపెనీలు పెట్టుకుంటామని సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ. అప్పుడు ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది అన్నటువంటిది. వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్. ఇంకా మీరు వచ్చేవన్నీ కూడా డెవలప్మెంట్ చూసి వచ్చేవాడే కానీ అమరావతికి వస్తే నీ గొప్ప, విశాఖకు వస్తే ఊరు గొప్ప. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అమరావతికి వస్తే నీ గొప్ప, అమరావతిలో గూగుల్ డేటా సెంటర్ పెట్టాడు అనుకో నీ గొప్ప, ఈ పల్లె ప్రాంతాలకు తెచ్చావు నువ్వు అనేది.
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పెట్టడం అంటే వాడి గొప్పది, అంతేనా? ఊరు గొప్పది. ఊరు కారణంగా వచ్చాడు వాడు. అవును. అంతేగాని చంద్రబాబుని చూసినో జగన్మోహన్ రెడ్డిని చూసినో కాదు. అంటే జగన్మోహన్ దాదాపు రెడ్డి అదాని వీళ్ళకి వాళ్ళకి ఇచ్చినప్పుడు అదాని వాడు అడిగింది వైజాగ్ అడిగాడు, కానీ అమరావతి అడగలేదు, కర్నూలు అడగలే, కడప అడగరా. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ. అంటే ఒకటి సార్, ఈ ప్రాజెక్టు దాదాపు 1.3 లక్షల కోట్ల హైపర్ స్కేల్, అంటే ఒక రకంగా దేశ చరిత్రలోనే ఇలాగా ప్రత్యక్ష పెట్టుబడి ఇప్పటి వరకు పెట్టలేదంట. ఇక్కడికే వచ్చారు, అది కూడా బాబు గారి వల్ల వచ్చారు అనేది. అంటే ఇది ఒక రికార్డు. ఇది ఈ ప్రభుత్వానికే, బాబు గారి ప్రభుత్వానికే చెల్లుద్ది. దీనికి కారణం ఏంటంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాంటి కార్యక్రమాలు చేసి సక్సెస్ అవ్వడం నారా లోకేష్ గారు. ఆ కోణంలో చూడొచ్చా? అంటే బేసిక్గా వాళ్ళు చెప్పుకోవడంలో తప్పేం లేదు. సింపుల్ లాజిక్ ఏంటంటే అదాని వాళ్ళకి డేటా సెంటర్ అన్నటువంటిది మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. అదాని వాళ్ళు ఏంటంటే ఈ ఎక్కడెక్కడ అదానీలైనా అంబానీలైనా వీళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఏం బిజినెస్ పాయింట్స్ ఉన్నాయో ఎతుక్కుంటారు. ఎతుక్కుని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు మనకి సహకరిస్తాయి అనేది ఎతుక్కుంటారు. అదాని అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఏదో ఒక సెంటర్ అడిగారు చంద్రబాబు వాళ్ళు, ఆయన చేస్తామనేసి ఎటు కాకుండా ఆగిపోయాడు. జగన్మోహన్ రెడ్డికి కాస్త గౌతమ్ అదానితో మంచి కాంటాక్ట్ ఉంది. అప్పుడు వాళ్ళు ఇచ్చిన భూమి కరెక్ట్గా లేదని చెప్తే నేను వేరే చోట భూమి ఇస్తాను, నువ్వు డేటా సెంటర్ ఒకటి పెడితే ఉపాధి రాదు. జగన్కి అవగాహన ఉంది దాని మీద పూర్తిగా. డేటా సెంటర్ ఒకటే పెడితే దాంతో ఉపాధి రాదు, దాంతోపాటు అనుబంధంగా టెక్ సెంటర్ కూడా పెట్టని చెప్పాడు. సరే అన్నాడు, భూమి ఇచ్చాడు ఇతను. అప్పుడు 2,000 కోట్ల రూపాయల విలువైన భూమిని 150 కోట్ల రూపాయలకి కట్టబెడుతున్నాడు, అదానికి దోచి పెడుతున్నాడు డేటా సెంటర్ పేరుతో అని రాసింది ఆంధ్రజ్యోతే, డిబేట్ చేసింది ఆంధ్రజ్యోతే. ఇప్పుడు అదాని వాడికి ఇచ్చినటువంటి డేటా సెంటర్ని గూగుల్ వాడు అదానితో ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పుడు గూగుల్ వాడికి ఏమైందంటే అమెరికాలో వాళ్ళ డేటా సెంటర్ తీసేయమని ఉద్యమాలు చేస్తున్నారు. అక్కడ డేటా సెంటర్లు కొత్తగా పెట్టడానికి వీల్లేదని ఉద్యమాలు చేస్తున్నారు. ఎందుకంటే ఒక డేటా సెంటర్ పెట్టిన చోట విపరీతమైన వాటర్ కన్జంప్షన్ అవుతుంది, 1కి 3 రెట్లు అవుతుంది, భూగర్భ జలాలతో సహా లాగేస్తుంది అది. దాంతో పాటు కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ ఉంటుంది, ప్రాబ్లం కర్బన ఉద్గారాలు వదలడం ఎక్కువ ఉంటుంది అనమాట దానికి. వాటికి గ్రీనరీ అన్ని విపరీతంగా కావాలి, అందుకే వైజాగ్ ఎంచుకుంది వాళ్ళు. వాటర్ కూడా మనకి పోలవరం కాలువల ద్వారా వెళ్తాయి అనమాట నీళ్లు. ఈ 2 ఉన్నాయి కాబట్టి అది ఎంచుకున్నారు వాళ్ళు. ప్రభుత్వం కూడా సిఫార్సు చేసింది, ఆ 2 చెప్తేనే వాళ్ళు కూడా ఒప్పుకుంది, చేసుకుంటుంది. అక్కడ నుంచి ఆ ట్రంప్ వాళ్ళని బాగా విసిగిస్తున్నాడు గూగుల్ వాళ్ళని. దాంతో అక్కడ కంటే ఆల్టర్నేటివ్ ప్లస్ ఇక్కడ తక్కువ రేటుకి వస్తుంది. ఇప్పుడు ఏంటి, అదాని వాడికి డేటా సెంటర్కి ఎట్లాగూ ఓకే చేశారు కాబట్టి కన్స్ట్రక్షన్ చేసేది అదాని వాడు, వాడుకునేది గూగుల్. అంటే లీజుకు తీసుకుంటుంది, ప్రభుత్వం దగ్గర భూమి తీసుకునేది అదాని, అదాని వాడి దగ్గర లీజుకు తీసుకునేది గూగుల్. దాని వల్ల ఏమవుతుందంటే అదానికి ఓ బల్క్ అమౌంట్, ఏ పని లేదు అడిగి కన్స్ట్రక్షన్ చేశాడు, అద్దొస్తుంది ప్రతి ఏడాది బల్క్ గా లక్షల కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. దాదాపు 2 లక్షల కోట్లు ఎంత వస్తుంది వాడికి. వాస్తవంగా తెలివైన వాళ్ళు అయితే మన ప్రభుత్వం చేయాలి ఆ పని, ప్రభుత్వానికి వస్తుంది బోల్డ్ అంత ఇన్కమ్. మనకి ప్రైవేటు కార్పొరేట్లు ఇవే నడుస్తాయి కదా, నడిచిపోతుంది. అదే సందర్భంలో మనం ఆలోచించుకునే ఇంకొక మంచి ఉపాధి ఏముంటుందంటే, అంటే వీళ్ళు చెప్పినట్టు ఇవన్నీ రావడానికి టైం పడుతుంది. ఏది ఏ కంపెనీలు ఇవన్నీ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుని. నా వరకు నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఇప్పుడు వీటికి ఇంటర్లింక్డ్గా పవర్ కంపెనీలు కావాలంటే దీనికి విపరీతమైన కరెంట్ అవసరం. ఇప్పుడు రిలయన్స్ వాడు అంటోంది కరెంటు ఉత్పత్తి కూడా పెడతానంటున్నాడు. మొన్న ఆల్రెడీ రెన్యూ పవర్ వాళ్ళతో ఏదో ఒప్పందం కుదుర్చుకున్నట్టున్నారు సార్. అవును, అది నడుస్తూనే ఉంటది. ఇక్కడ కూడా డేటా సెంటర్ తో పాటు వాడు పవర్ సెంటర్ పెట్టుకుని వాడి కరెంట్ వాడే ఉత్పత్తి చేసుకుంటాడు. ఓకే, అదానికి కూడా సేమ్, వాడి పవర్ ని వాడే ఉత్పత్తి చేసుకుంటాడు. కనీసం బుర్రా బుద్ధి ఉంటే ప్రభుత్వాలు, అరే ఆ కరెంట్ కంపెనీలు మేము పెడతాము మా ప్రభుత్వం తరఫున, లేదు మేము అవుట్ సోర్సింగ్ ఇచ్చి నీకు ఇస్తాం, మా కరెంటు వాడుకు చావు అని చెప్పాలి. అప్పుడు మనకి డబ్బులు వస్తాయి కదా కరెంట్ ఉత్పత్తి ఇస్తే. ఏదో ఒక రకంగా నుంచి మనం ఆదాయం సంపాదించాలి కదా. ఇది ఎట్లా ఉందంటే ఒక 100,000 కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టించి నువ్వు వచ్చి
ఫ్రీగా అద్దెకుండు అన్నట్టుంది. ఉమ్, అదేమంటే పన్ను వస్తుంది. పన్ను నువ్వు వ్యాపారం పెట్టినా వస్తుంది, పెట్టకపోయినా వస్తుంది అవును. ఆటోమేటిక్గా. ఇక్కడ ఉంటాయి, ఉమ్, ఉమ్, రావాల్సిందే కదా, వ్యాపారం చేసినా చేయకపోయినా సరే. ఉమ్, బేసిక్గా ఇక్కడ ఆ కరెంటు ఉత్పత్తి దన్నా మనం పెట్టుకుని ఉండాల్సింది. ఇప్పుడు కరెంటు అవును. ఉత్పత్తి కోసం చేసినప్పుడు దాంట్లో కొన్ని ఉద్యోగాలు వస్తాయి. బట్ ఇవేవి ఉమ్, లక్షల్లో ఉద్యోగాలు వచ్చేవి కావు. అవునా. అది ఉమ్. గుర్తుపెట్టుకోవాలి. ఉపాధి వస్తుందా లక్షల్లో? నిన్న ఆయన లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అన్నారు లోకేష్ గారు. అదే కనీసం అనేది, ఉపాధి అయినా అది దొరుకుతుందా? ఎట్లాగో వాళ్ళకన్నా తెలిస్తే బాగుంటది ప్రజలకి చెప్పడానికి. ఉమ్, వాళ్ళు అనేది ఇది, రేపు పొద్దునే సాఫ్ట్వేర్ ఓడో ఏఐఓడో ఇక్కడికి వచ్చి పెట్టుకుంటాడు, దాంట్లో ఉమ్, వస్తుందని. ఉమ్, ఇప్పుడు మీరు సెల్ టవర్ ఉంది కదా అని చెప్పి సెల్ టవర్ కింద ఏమైనా పెడతారా ఏంది ఉమ్, కంప్యూటర్ సెంటర్? ఉమ్. ఇప్పుడు హైదరాబాద్ లో ఏముందని పెట్టారు అక్కడ సాఫ్ట్వేర్ అంటే టోటల్ గా కంపెనీలు? చెప్తున్నారేమో ఇప్పుడు మొన్న ఇది ఆర్సెల్ఆర్ మెటల్ తోటి ఈ రిన్యూ పవర్ ఎనర్జీ తోటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఆ బాటలోనే గూగుల్ కూడా వస్తుంది కాబట్టి ఓవరాల్ ఇవన్నీ మిట్టల్ కలిపితే. కంపెనీ అనేటటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. దానివల్ల గ్యారంటీ ఉద్యోగాలు వస్తాయి, ఎస్. వేలల్లోనే వస్తాయి. ఎందుకంటే దాంతోపాటు దాని అనుబంధ కంపెనీలు కూడా ఉంటాయి. ఏది స్టీల్ కంపెనీ, స్టీల్కి అవును. అనుబంధంగా చిన్న చిన్న పరిశ్రమలు కూడా వస్తాయి. ఆ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు కూడా కావాల్సి వస్తారు. ఉమ్, కాబట్టి వాడికి వస్తాయి, నేను ఒప్పుకుంటాది. అవును. ఈ డేటా సెంటర్ల వల్ల ఉపాధి ఏమీ రాదు. అవును. దాంట్లో 200-300 ఉద్యోగాలు వస్తాయి. కానీ వాళ్ళకి ఇచ్చిన భూమి వల్ల వేల మంది కుటుంబాలు వీధికి వెళ్తారు. కానీ ఉమ్, భవిష్యత్తులో ఒక ఛాన్స్ ఏఐ కంపెనీలు ఇక్కడే పెట్టుకోండి అని చెప్పడానికి. మనం అది. ఆశించాల్సింది ఏంటంటే వాళ్ళు కొట్టుకు చచ్చి అక్కడంతా దేశాలు నాశనం అయితే అప్పుడు ఏఐ సెంటర్లు ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఏఐ సెంటర్లని మన పేల్చింది అది. ఇరాన్, సౌదీ అరేబియా అట్లాంటి చోట్ల డేటా సెంటర్ని, అది ఇన్సెక్యూర్డ్ అనమాట అక్కడ గల్ఫ్ దేశాలు. కాబట్టి ఇప్పుడు మా దగ్గర పెట్టుకుంటారని మనం చెప్పుకోవచ్చు. ఆ ఆస్పెక్ట్ లో మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట. మామూలుగా గూగుల్ లాంటి ఉన్న చోట సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం, ప్రాజెక్ట్ రావడం ఇవన్నీ జరుగుతుంది. ఇది ఇలా కంప్లీట్ గా చెప్తున్నారు ఏ టెక్ హబ్ అని. ఏ అంటేనే ఇప్పటికే చాలా కంపెనీలు మ్యాన్ పవర్ ని ఏ రకంగా తొలగించారో వేలల్లో చూస్తున్నాం. ఇంకా జరుగుతూనే ఉంది. రేపొద్దున్న నిజంగా విశాఖ ఏ సిటీగా మారినా ఆ స్థాయిలో కంపెనీలు వస్తాయా? వస్తే ఉపాధి ఉద్యోగాలు దొరుకుతాయా? అంటే వీళ్ళు ప్రచార ఆర్పాటంతో నాశనం చేస్తున్నారండి. అంటే అతిగా చేసి ప్రజలకి ఏదో అర్థం కాని పదాలు చెప్తున్నారు. అంటే సాఫ్ట్వేర్ ఆర్టిఫిషియల్ రంగమే ఇప్పుడు ఇంటెలిజెన్స్ హబ్ అంటే మూతపడిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చే కేంద్రాలు కావవి. అవును. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే విధంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ సాఫ్ట్వేర్ సంస్థలు టర్న్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఉన్న సాఫ్ట్వేర్ సంస్థలే ఏఐ కంపెనీలకు తమ కంపెనీలను లీజులు ఇచ్చేస్తున్నాయి. అవును. ఎందుకంటే వాటి దగ్గర నడపక 1000 మంది ఉన్న చోట ఇప్పుడు 100 మందితో పని చేయించుకోవచ్చు. అవును. అట్లాగే ఇప్పుడు ఏమి రావు వైజాగ్కి. అవును. ఇంకా మ్యాన్ పవర్ తో సంబంధం లేదుగా అప్పుడు. రాబోయే రోజులు సాఫ్ట్వేర్ వాళ్ళకు ఒక నరకం. ఇప్పటికే బడా స్టార్ట్ బడా అయింది. కంపెనీలన్నీ 30,000 నుంచి 50,000 ఉద్యోగాలు తీసేసినాయి. అవును. అది కూడా ఫస్ట్ క్లాస్ ఉద్యోగాలు, ₹1,00,00,000 పైన అవును. జీతాలు ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగాలు. రాబోయే రోజుల్లో ఇంకా పోతాయి. ఇప్పుడు ఏంటయ్యా అవును. అంటే ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేసేది కోడింగ్ కి సంబంధించి అది వర్క్ చేస్తుంది రైటా కాదా అని చెక్ చేసే ఉద్యోగం, లైక్ ఏ సూపర్వైజర్. ఏఐ మిషన్ ని సూపర్వైజర్ ఉద్యోగాలు చేయబోతున్నారు భవిష్యత్తులో, అయ్యే ఉండేది. అంతే. కాబట్టి వాటికి దీనికి ఏమి సంబంధం లేదు. విశాఖపట్నంలో మిట్టల్ది చాలా అద్భుతమైంది, నో డౌట్. అవును. ఇంకా అవును. రాబోయే రోజుల్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎంత డెవలప్ చేసుకుంటే అంత బెటర్. సరే, ఏఐ ఏ డెవలప్. హబ్తో ఉండేది ఏంటయ్యా అంటే కేవలం అందులో పనిచేసే 200 ఉద్యోగాలు, అది. అంతే. కానీ ఒకటి సార్, నిజంగా ఏ డెవలప్ అవ్వడం ఓకే, టెక్నాలజీ పరంగా మంచిదే. కానీ ఒక రాష్ట్ర ఆర్థిక దిశను మార్చేంతగా ప్రభావం ఉంటుందా? దానికి అదే చెప్తున్నాను కదా, అవన్నీ ఉపన్యాసాలు దండగా అని చెప్తున్నా. వీళ్ళు అనుకుంటున్నది సక్సెస్ అయితే బెటర్, మనం కూడా అవ్వాలని కోరుకుందాం. దేశంలోనో ప్రపంచంలోనో ఏఐ కంపెనీలు వాళ్ళందరూ అక్కడ మానేసి మూసేసి ఇక్కడికి రావాలి అన్నది, అది సాధ్యమవుతుందా ఇక్కడున్న ఆ సిస్టమ్ వలన? ప్రస్తుతం వీళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే ఇక్కడే డేటా సెంటర్ పెట్టారు కాబట్టి ఇక్కడికే కంపెనీలు వచ్చేస్తాయిలే అనేది. అది రాబోయే 10-15 ఏళ్ల తర్వాత వీళ్ళు చెప్పినట్టు 2047కి చూడాలి ఏంటనేది. కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ప్రత్యక్ష పెట్టుబడులు ఆహ్వానించడానికి బాగా ఉపయోగపడుతుందా? ఏం లేదండి, రొటీన్ పేరునే వీళ్ళు పదాలు మారుస్తుంటారు, పదడాంబికం, పదగాంభీర్యం చేస్తుంటారు. ఇదివరకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ఇప్పుడు ఇంకా స్పీడ్ చేస్తాం, ఇట్లాంటివి ఏవో చెప్తుంటారు.
ఇప్పుడు వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి నచ్చిన వాళ్ళు అయితే పెట్టుబడి పెడతానంటే వెంటనే అంటే స్థలంలో పెడతారు. అనుమతులు వేగంగా ఇస్తున్నారట, ఫైళ్లు చాలా స్పీడ్ గా కదులుతున్నాయట గతంతో పోలిస్తే, పారిశ్రామిక అనుకూల నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు, అందుకే ఇవన్నీ వస్తున్నాయి. ఇది నిన్న ఆయన చెప్పింది, లోకేష్ గారు చెప్పింది. అందుకే ఇలాంటి బ్రిటన్తో సంస్థలు- ఒప్పందము బ్రిటన్ వెళ్ళినట్టు ఇదే దాని పేరేంటది, జగన్ అక్కడికి వెళ్ళినప్పుడే జరిగింది. అదానితో ఒప్పందం అంతకు ముందే జరిగినాయి. కాకపోతే ఏంటంటే బడా బడా కంపెనీల విషయంలో జగన్ టైంలో పెట్టారులే అని చెడగొట్టకుండా కొనసాగిస్తున్నారు వీళ్ళు. అది వీళ్ళు చేస్తున్నది. ఇప్పుడు కొత్తగా అదనంగా వచ్చేటటువంటి వాటిది ఇప్పుడు క్వాంటమ్ అన్నారు. ఏం ఎగబడి వస్తున్నాయి క్వాంటమ్కి? బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎట్లాంటి పరిస్థితి చేస్తున్నారంటే వీళ్ళు తెలివిగా ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ యాక్చువల్ గా గతంలో నారాయణమూర్తి ఉన్నప్పుడే అందులో శర్మానో ఎవరో ఒక అతను ఉన్నాడు సిఇఓగా. అతను మనం వెళ్ళి ఏఐలో పెట్టుబడి పెడదాం అన్నాడు అప్పుడే. ఏఐలో అంటే ఒప్పుకోలా, నారాయణమూర్తి రిజెక్ట్ చేశాడు దాన్ని. ఇవాళ అదే ఏఐ వేల కోట్ల రూపాయలు అయ్యింది. ఇన్ఫోసిస్ లాంటి వాళ్ళు ఎత్తుక్కోడు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఏం చేస్తున్నారంటే మన దేశంలో వీళ్ళందరూ కూడా ఇట్లా ఏ ప్రభుత్వాలు తక్కువ రేటుకి ఇస్తాయో చూసుకుని వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు మనోళ్ళు. ఇంటర్నేషనల్గా అమెరికాకు సంబంధించిన నిపుణులు తేల్చి చెప్పింది అదే. భారతదేశం ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ హబ్గా అప్పట్లో స్టార్ట్ అయింది. మా దగ్గర ఉన్న ఇక్కడ వాతావరణ పరిస్థితులు అట్లాగే తక్కువ జీతాలకు అక్కడ దొరికేటటువంటి సిస్టమ్స్తో, కానీ వీళ్ళు దాన్ని తిని కూర్చున్నారు. మన దేశంలో తిని కూర్చున్నాయి సంస్థలు. 100 కోట్లు సంపాదించుకుని మాకెంత ఆస్తి వచ్చింది ఎంత ఆస్తి వచ్చింది అని చెప్పుకుంటూనేమో సదరు సంస్థలు ఇదిగో ఎంతెంత వీళ్ళు సంపాదించుకున్నారు, ఇదిగో లక్షల్లో జీతాలు ఇచ్చే పరిస్థితి తెచ్చామని ప్రభుత్వాలు చెప్పుకున్నాయి. రీసెర్చ్ మీద దృష్టి పెట్టాల, రీసెర్చ్ బేస్డ్ ఎకానమీ వైపుకి పోలా. పర్యవసానం ఏమైపోయిందంటే మన దేశం ఇప్పుడు ఏ ఇలాంటి వాటిలో మనం ఎక్కడ ఉన్నాం అసలు? వాళ్ళు ఎవడో ఇస్తే మనం పని చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఆ స్టేజ్కి తెచ్చుకున్నాం అనమాట మనం. ఇప్పుడు మళ్ళీ వాడెవడన్నా వర్క్ ఇస్తే మనం చేసుకోవాలి ఏది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఏంటి అనేది తెలియని పరిస్థితి అయింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏఐ హబ్ ఇక్కడ అంటున్నాం కాబట్టి ఏమన్నా ఇప్పుడన్నా రీసెర్చ్ మీద దృష్టి సారిస్తే బాగుంటది మనకి. అది అంటే దీన్ని పెద్ద ఏదో ఏపీకి మణిహారంగా అయితే భావించలేం. ఏపీకి గూగుల్ లాంటి రావడం మంచి పరిణామం, రిలయన్స్ రావడం మంచి పరిణామం. అంటే ఈ బ్రాండ్ మనకి ప్రచారంలో ఉంటది. ఆ ప్రచారం మనకి మరికొన్ని కంపెనీలు ఇటు చూడటానికి పనికి వస్తుంది. వాళ్ళని అట్రాక్ట్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవడంలో తప్పులేదు. కానీ ఇది అద్భుతం, ఇక ప్రపంచంలో ఇదే గొప్పదని చెప్పడం మాత్రం అతి ప్రచారం. రైట్. చూద్దాం. మొత్తానికి విశాఖ అయితే గూగుల్ టెక్ హబ్ గా మారబోతోంది. ఏఐ సిటీగా విశాఖని మార్చబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ క్రెడిట్ అయితే ఆయనదే అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం. కానీ వాస్తవంగా నిజంగా ఆర్థిక దిశను, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక దిశను మార్చేంతగా ఉంటాయా ఈ పరిస్థితులు, ఈ పరిణామాలు? వేచి చూద్దాం.